మైదా అనేది వాడకుండా చక్కగా గోధుమ పిండితోటి ఇలా మైసూర్ బజ్జీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. నూనె అనేది అస్సలు పీల్చదనమాట. 2 కప్పుల గోధుమ పిండి, ఒక 2 స్పూన్ల వరిపిండి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం అల్లం తురుము, పచ్చిమిర్చి, సరిపడినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర తురుము, ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసేసుకుని ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం సోడా కూడా వేసేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు తర్వాత చక్కగా నానిపోయి ఫ్లఫీగా చాలా బాగుంటుంది పిండి అనేది. నూనె కూడా పీల్చమన్నమాట అండి. అంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా బజ్జీలు వేసుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి కదా. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ట్రై చేసేయండి, మీరు చాలా బాగుంటాయి.